హలో! హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఈరోజు వచ్చేసండి చికెన్ లెగ్ పీస్ ఫ్రై అనేది. సో, చికెన్ లెగ్ పీస్ డీప్ ఫ్రై ఎలా చేసుకోవాలి? ఎలా చేసుకుంటే బాగుంటుంది? అండ్ ఎలా చేసుకుంటే టేస్ట్ ఉంటుంది? అండ్ దానికి కావాల్సిన పదార్థాలు ఏంటేంటి అనేది ఈ వీడియోలో అయితే మీకైతే చెప్తానండి. సో, దీనికైతే 1 కేజీ ఆఫ్ చికెన్ అయితే కావాలి. ఆ చికెన్ అనేది నీట్‌గా అయితే వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ 1 కేజీ చికెన్ అనేది నీట్‌గా వాష్ చేసుకున్నానండి. నీట్‌గా వాష్ చేసుకొని మీకైతే చూపిస్తున్నాను. సో, ఇలా నీట్‌గా అయితే వాష్ చేసి తీసుకోండి మీరు కూడా 1 కేజీ ఆఫ్ చికెన్. సో, తీసుకున్న తర్వాత ఒక కుక్కర్ అయితే తీసుకోండి. ఆ కుక్కర్‌లో చికెన్ అయితే యాడ్ చేసుకోండి. ఆ చికెన్‌లో 1 స్పూన్ అనేది పసుపు అయితే యాడ్ చేసుకోండి. 1 స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టుకొని దాని తర్వాత గ్యాస్ పైన అయితే పెట్టుకోండి. అది సిమ్లో మాత్రమే ఉంచుకోండి. హైలో అయితే పెట్టుకోకండి. జస్ట్ ఒక 2 విజిల్స్ వచ్చేదాకా అయితే పెట్టుకోండి. ఎక్కువ విజిల్స్ అయితే అవసరం లేదు మనకు. సో, అది మెత్తగా ఉడకనవసరం లేదు, అలా అని గట్టిగా ఉండనవసరం లేదు. దాని తర్వాత ఒక మిక్సీ గిన్నె అయితే తీసుకున్నానండి. దీంట్లో ఒక బిర్యానీ ఆకు హాఫ్గా చేసుకొని అందులో అయితే యాడ్ చేసుకున్నాను. 4 ఎల్లిపాయలు అయితే యాడ్ చేసుకున్నానండి. సో, దీంట్లో ఒక దాల్చిన చెక్క అయితే 2 పీసెస్గా అయితే కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. సో, ఒక అనాస పువ్వు కూడా యాడ్ చేసుకున్నాను. సో, ఇందులో కొద్దిగా మిరియాలు అయితే యాడ్ చేసుకోండి. ఎక్కువైతే అవసరం లేదు. ఒక 4 to 5 అయితే యాడ్ చేసుకోండి. ఇందులో ఒక జాపత్రి కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా మెంతాకు కూడా యాడ్ చేసుకోండి. ఇంకొంచెం జీరా అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని అందులో కొన్ని పచ్చిమిర్చీస్ అయితే యాడ్ చేసుకోండి. ఒక 6 to 7 పచ్చిమిర్చీస్ అయితే యాడ్ చేసుకోండి. ఎక్కువైతే అవసరం లేదు. సో, టమోటోస్ అయితే నేను ఇక్కడ 3 అయితే తీసుకున్నానండి. సో, టమోటోస్ అనేది చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని మిక్సీ జార్లో అనేది యాడ్ చేసుకోవాలండి. సో, మిక్సీ జార్లో యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర అయితే బాగా వాష్ చేసుకొని తీసుకోండి. సో, బాగా వాష్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర అయితే మిక్సీ జార్లో అనేది యాడ్ చేసుకోండి. సో, పుదీనా కూడా కొద్దిగానే తీసుకోండి. ఎక్కువైతే అవసరం లేదు. నీట్గా వాష్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని దీన్ని మిక్సీ అయితే పట్టుకోండి. సో, ఈ వీడియోలో చూపించినట్లయితే బాగా మెత్తగా అయితే పట్టుకోండి. వడకైతే వద్దు, చాలా మెత్తగా ఉండాలి. సో, అలా అయితే పట్టుకోండి. అలా పట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ చికెన్ అయితే ఉడకబెట్టుకున్నాం చూడండి. ఈ పీసెస్ని అయితే ఆ చికెన్ అనేది ఇందులో ఒక బౌల్ అయితే యాడ్ చేసుకోండి. సో, ఆ బౌల్లో యాడ్ చేసుకున్న తర్వాత ఏదైతే మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్నాం చూడండి, ఆ మిక్సీ పట్టుకున్నది ఆ క్వాంటిటీ అనేది కొద్దిగా యాడ్ చేసుకోండి, ఎక్కువ యాడ్ చేసుకోకుండా. సో, అది యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో, ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ ఆఫ్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నానండి. సో, ఇవి అనేది బాగా దానికి చికెన్ పీస్కి అయితే పట్టాలి, లెగ్ పీస్కి అయితే. సో, అప్పుడు చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో, బాగా మీకు వీడియోలో చూపించినట్టు ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా బాగా పట్టించుకోండి. ఎందుకంటే ఎంత బాగా పట్టించుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. సో, స్పైసెస్ అన్నీ దానికి నీట్గా పట్టుకుంటాయి. సో, అలా తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా ఇందులో అయితే యాడ్ చేసుకోండి. సో, చికెన్ మసాలా కూడా కొద్దిగా అయితే యాడ్ చేసుకోండి. ఎక్కువైతే అవసరం లేదు. సో, యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కూడా బాగా మసాజ్ అయితే చేసుకోవాలండి. పీసెస్కి అయితే బాగా పట్టుకోవాలి కదా. సో, అందుకోసమే ఎలా అయితే చూపిస్తున్నానో అలా అయితే కలుపుకొని బాగా పట్టించుకోండి. బాగా పట్టించుకున్న తర్వాత దానికైతే క్యాప్ పెట్టుకొని ఒక 1 అవర్ అయితే పక్కన ఉంచుకోండి. సో, 1 అవర్ తరువాత క్యాప్ అయితే తీసాక అందులో ఒక లెమన్ని 2 పీసెస్గా అయితే కట్ చేసుకొని ఒక లెమన్ అయితే నేను ఇందులో పిండుకుంటున్నానండి. సో, మీరు కూడా ఒక లెమన్ అనేది బాగా నీట్గా పిండుకోండి. సో, పిండుకున్న తర్వాత మళ్ళీ దానికి క్యాప్ అయితే పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోండి. సో, తర్వాత ఒక గిన్నె అయితే తీసుకోండి. గ్యాస్ పైన అయితే పెట్టుకొని దాంట్లో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. సో, యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోండి. ఒక 1 or 2 పచ్చిమిర్చీస్ అయితే యాడ్ చేసుకోండి చిన్నగా తరుక్కొని. జస్ట్ దాన్ని ఇలా అనాలండి. ఎక్కువైతే అవసరం లేదు. జస్ట్ ఒక 10 to 20 సెకండ్స్ అయితే సరిపోతుంది. అలా అన్న తర్వాత ఎక్కువైతే ఫ్రై అయితే చేయకండి దాన్ని. తర్వాత ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలి దాన్ని. ఏ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్నానో అలాగా ఒక ప్లేట్లో అయితే సర్వ్ అయితే చేసుకోండి.
తర్వాత ఇదే ఆయిల్‌లో మనం ఏదైతే లెగ్ పీసెస్ అనేది కలిపి పెట్టుకున్నామో, ఒక్కో లెగ్ పీస్ అన్ని లెగ్ పీసెస్ అట్ ఎ టైమ్ వేయకుండా, ఒక్కో లెగ్ పీస్ అనేది నేను వీడియోలో చూపించినట్టు ఒక్కొక్కటి అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దానికైతే క్యాప్ అయితే ఉంచుకోండి. సో, క్యాప్ మూసుకొని ఒక 10-15 మినిట్స్, ఒక 5 మినిట్స్‌కి ఒకసారి అలా కలబెడుతూ జస్ట్ అలానే పెట్టుకోండి. సో, నేను ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాను కదా! సో, అందుకోసమే నేను తక్కువ ఆయిల్‌లో అయితే డీప్ ఫ్రై అయితే చేస్తున్నానండి. ఎక్కువ ఆయిల్ అయితే పోసుకోలేదు దానికోసమే. ఎందుకంటే నా చికెన్ ఆల్రెడీ ఉడికిపోయింది కదా! సో, అందుకోసమే డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇలా చేస్తే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. అండ్ టేస్ట్ కోసమే కాదు, పిల్లలైతే బాగా ఇష్టంగా కూడా తింటారన్నట్టు. డైరెక్ట్ డీప్ ఫ్రై చేసామనుకోండి కొంచెం గట్టిగా అలా ఉంటుంది. సో, ఈ ప్రాసెస్ అయితే చేస్తామంటే చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ప్లస్ బాగా ఉంటుంది. సో, ఇప్పుడైతే చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. చికెన్ లెగ్ పీస్ అయితే. సో, నేనైతే ఒక ప్లేట్‌లో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. సో, అలాగా అన్నీ ఒకేసారి కాకుండా ఒక్కొక్క లెగ్ పీస్ అనేది తీసుకుంటూ మనం ఒక్కొక్కటైతే యాడ్ చేసుకోండి. సో, ఒక ప్లేట్‌లో అయితే నీట్‌గా సర్వ్ అయితే చేసుకోండండి. సో, చాలా సింపుల్. సో, ఇంతే అండి. చాలా సింపుల్ అండి. సో, చికెన్ లెగ్ పీస్ చేసుకోవడం. సో, కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే ఇలా ట్రై చేయండి కంపల్సరీ. ఎందుకంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. బాగా ఇప్పుడు ఒకసారి చేశారంటే నెక్స్ట్ టైం కూడా మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. ఒకసారి అయితే ప్లీజ్ ట్రై అయితే చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.